చాలా సంతోషంగా ఉందండి. ఆ! ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా పిఠాపురం గర్వంగా ఫీల్ అవుతుందండి. అంటే మా పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి సీఎం క్యాండిడేట్ అయ్యిండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన 70,000 మెజార్టీతో ఆయన నెగ్గడం అన్నది చాలా గొప్ప విషయం. అందువల్ల పిఠాపురం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఆయన గతంలో కూడా అన్నారు కదా, ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని వ్యక్తి మా గురించి మాట్లాడటం అందుకే కదా ఇప్పుడు 70,000 మెజార్టీతో నెగ్గి చూపించారు. ఇప్పుడు ఒక సీఎం క్యాండిడేట్ అయ్యిండి ఎమ్మెల్యేగా పిఠాపురం 70,000 మెజార్టీ నెగ్గడం అన్న మాటలు కాదు. అనుకున్నారా మీరు ఇంత మెజార్టీ వస్తుందని? మేము ఒక 50,000 మెజార్టీ వస్తుందని అనుకున్నాం తప్పించి ఒక 70,000 మెజార్టీ అనేది అనుకోలేదు. ఒక 50,000 మెజార్టీ వస్తుందని చెప్పి అనుకున్నాం. 21 సీట్లు గెలుస్తారని అనుకున్నారా? 21 గెలడం అన్నది అది చాలా రికార్డు. అది ఇప్పుడు వచ్చి ఈ రాజకీయవేత్త కూడా వచ్చిన సీట్లు అన్నీ కూడా నెగ్గడం అన్నది ఎక్కడా లేదంటే. మీరెన్ని వస్తాయనుకున్నారు సీట్లు? మేమైతే ఒక 20కి ఒక 18 సీట్లు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం. కానీ 21 కూడా వచ్చేసి సీట్లు. దానివల్ల చాలా సంతోషంగా ఉందండి. ఒకప్పుడు మన పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. అవునన్నా ఎన్నాళ్ళంటే మా పిఠాపురం అంటే కాకినాడ పక్కన అని చెప్పేవారు. ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్తున్నారు ప్రతి దిక్కున కూడా. ఏ ఊరు వెళ్ళినా కూడా పిఠాపురం అంటే ఒక బ్రాండ్ కింద ఉంది ఇప్పుడు ప్రతి దిక్కున కూడా. పవన్ కళ్యాణ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పిఠాపురం. ఇప్పుడు పిఠాపురం ప్రెసెంట్ ఇప్పుడు దాకా కూడా పిఠాపురం తాలూకా ఇప్పుడు ప్రతి ఒక్కలో కూడా పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఆ రకంగా పిఠాపురం మంచి పబ్లిసిటీ అయిందన్న పవన్ కళ్యాణ్ గారి వల్లే. అంటే ఇప్పటి వరకు మాకు పిఠాపురంలో పురోహిత అమ్మవారి గుడి కానీ పాతగా శివాలయం కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవి చేస్తా అని చెప్పాడు. ఎవరు ముందుగా అన్నీ చెప్పరు కదన్నా. ఇప్పుడు చేస్తారు ఆయన అంటే అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఏ రకంగా చేస్తారని చెప్పలేదు. అభివృద్ధి చేస్తాను పిఠాపురం అని చెప్పారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఈ 5 ఏళ్ళలో చూడాలి ఆయన ఏం చేస్తారన్నదని. దాన్ని బట్టి నెక్స్ట్ టైం కూడా ఆయన అప్పుడు మళ్ళీ ఆయన వస్తారా లేదన్నది ఆయన చేసే పబ్లిసిటీ ఆయన చేసే దీన్ని బట్టి తెలుస్తుంది అంతా కూడా. ప్రతిపక్షాల్లో అన్నారు కదా అప్పుడు గతంలో అసెంబ్లీలో సీటు కాదు కదా గేటు కూడా తాగలేమన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేకుండా చేశాడంటారా పవన్ కళ్యాణ్ గారు? చేశారు కదండి. మరి ఇప్పుడు 11 సీట్ల దాకా వెళ్ళడానికి అర్హులు కాదు. మినిమం 18 సీట్లు ఉండాలా. ఈయనకి 21 సీట్లు వచ్చాయి. ఈయన అడుగురు. ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు ఇంకా వీళ్ళని అక్కడ లోన ఏకీభవించే వాళ్ళు ఎవరు లేరు కదా. అంతా లోన వన్ సైడే అసెంబ్లీలో కూడా. ఇంకా దానికి ఇంక ఇబ్బంది ఉందన్న. ఇప్పుడు అన్న వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేదు కదా. ఎవరికల్లా కూడా సైలెంట్గా అయిపోయారు. శ్రీరెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. శ్రీరెడ్డి గారు 3 సీట్లకి ఎందుకు అంత ఆవిడదేమన్నా పాన్ స్టార్ ఆవిడ గొడవ ఉంది. ఆవిడ గొడవ ఏం లేదు. ఆవిడకి రాజకీయానికి చాలా సంబంధం లేదు. ఇప్పుడు రాజకీయవేత్తలు ఎవరైనా అన్నారంటే ఇప్పుడు మనమే స్పందించాలి తప్పించి ఆ మాటలు ఏం స్పందించవలసిన అవసరం ఏం లేదు అని. రాజకీయంలో లేని చరిత్ర పవన్ కళ్యాణ్ గారు సృష్టించారు. పిఠాపురం సృష్టించారన్న. నాకు తప్పు చేస్తే ఎంపీ అయినా ఒకటే ఎవరైనా ఒకటే అని చెప్పిన నాయకుడు అంటారా? అంతేనన్నా. ఇప్పుడు ఏదైనా ఆనెస్ట్ ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి ఏదైనా సరే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్. మాకు పిఠాపురంలో అలాగే వర్మ గారు ఉండేవారు. వర్మ గారు 50,000 మెజార్టీతో నెగ్గారు. మాకు వర్మ గారి రికార్డు కూడా ఇప్పుడు ఈయన బదులు కొట్టారు. 70,000 మెజార్టీ వచ్చింది. వర్మ గారు పవన్ గారికి సపోర్ట్ చేశారు, పవన్ గారు వర్మ గారికి సపోర్ట్ చేశారు. అందుకే ఈ గెలుపు దక్కిందంటారా? అవునన్నా అది వాస్తవం. ఇద్దరికి సపోర్ట్ చేశారన్న. అంటే పిఠాపురం అన్నది పవన్ కళ్యాణ్ గారి కొత్త. వర్మ గారు ఇంచుమించుగా 14 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి పిఠాపురాన్ని ఆయన పిఠాపురం ప్రజలు ప్రతి ఇంచు బై ఇంచు అంతా కూడా తెలుసు. ఈయన సపోర్ట్ ఇవ్వడం వల్ల కూటమి వల్ల ఈయనకి సపోర్ట్ ఇచ్చాడు. ఈయన అంతా కూడా సపోర్ట్ ఇచ్చి ఈయన నెగ్గడానికి కారణం అయితే వర్మ గారు ఉన్నారు. సపోర్ట్ వల్ల అయ్యింది కూటమి వల్ల. ఇప్పుడు ఇద్దరు కలిపి పనిచేస్తారు. ఇప్పుడు మొత్తం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఇద్దరు కలిపి వర్క్ చేస్తారు. ఇద్దరు పరిరక్షణలోనే మొత్తం అంతా కూడా మాకు అభివృద్ధి జరుగుతుంది పిఠాపురం అంతా కూడా.